గురూజీ అయితే మీరు కావాలనే 2 ఇద్దరిని అంటే ఇటు వీళ్ళని ఇంకొక వాళ్ళని మాత్రమే కావాలని టార్గెట్ చేస్తున్నారు కావాలని ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అది కాదమ్మా వేరే నీ ఐటీ ఎంతరా ఎంత ఐటీ 5+ చెప్పాం వాళ్ళు అవమానించడం ఎందుకు వద్ది వాడు ఐటీ అదే అని గొప్ప అంటాం వాళ్ళ ఊరు అదే నిన్ను యాంకర్ అంటావు నువ్వు అదే ఇందులో అవమానం ఏంటి అసలు కావాలని అంటావు ఏంటమ్మా ఇందులోను ఉమ్ము ఉత్సాహ పోసే దరిద్రులు ఎవరో తినే దరిద్రులు ఎవరో నేను ఒకరిని అడిగాను క్యాబ్లో వెళ్తూ ఎయిర్పోర్ట్కి ఉమ్ము ఉత్సాహ పోస్తారు కదా దరిద్రులు అలా పోయిచ్చా అన్న వాడు చాలా బాగా చెప్పాడు మంచివాడు వీడియో తీసుకోవడానికి పాపం వాడికి ఇబ్బంది ఉండి వద్దన్నాడు కానీ అతను ఏమన్నాడంటే కుర్రోడే కర్ణాటక అంట ఇక్కడ క్యాబ్ తోలుతాడు సార్ ఉమ్మేసేవాడిని నేను అన్న సార్ ఎందుకంటే నేను ఆ బ్యాచే కాబట్టి తినేవాడిదే తప్పు అని చెప్పాడు అది కమిట్మెంట్ అంటే నువ్వు ఈ వీడియో చూడు ఆవిడ కూడా కమిట్మెంటే డబ్బులు తీసుకుంటుంది అంతే ప్రసాదం తీసుకోదు అలా ఉండాలి సిగ్గు లేకుండా అలా జీవించాలి నీ వల్ల వద్దేటి గమనుండమ్మా అన్నం తినేదానివి కదూ అలా వాళ్ళలాగా వచ్చా అది అంతా తినే బ్యాచ్ రక్తం తాగే బ్యాచ్ వేరే ఒకటి వచ్చ బ్యాచ్ ఒకటే పెచ్చ బ్యాచ్ మనకి ఎందుకమ్మా అది మన అన్నం బ్యాచ్ దమ్మా తల్లి అయితే మీరు ఇందాక చెప్పారు ఒక 10% బాగుంటారు బాగా మాట్లాడతారని అదే అంటే కొంతమందిలో నేను చూసిన వాళ్ళు ఉన్నారు ప్రసాదం తినే వాళ్ళు ఉన్నారు తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు భక్తిగా మన దేవుళ్ళ గుళ్ళోకి వచ్చి మనతో పాటు కూర్చొని మన ప్రసాదం తినే వాళ్ళు ఉన్నారు అదే ఏదైనా పూజ జరిగితే ఏదైతే వడ్డనాలో తినేసే వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ గురించి మరి వాళ్ళు మనుషులుగా ఉన్నారు అందులో ఆశ్చర్యం ఉంది అంటున్నాను ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నువ్వేం చెప్తున్నావు అంటే రాకేష్ కుడి చేత్తో తింటున్నాడు అందులో ఆశ్చర్యం ఉంది రాకేష్ ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కున్నాడు అందులో ఆశ్చర్యం ఉంది రాకేష్ తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడు అందులో ఆశ్చర్యం ఉంది రాకేష్ పెద్దల్ని గౌరవిస్తున్నాడు అందులో ఆశ్చర్యం ఉంది రాకేష్ రోజు స్నానం చేస్తాడు అందులో ఆశ్చర్యం ఉంది అలా సహజంగా ఉన్నాడు మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం అసహజంగా ఇతను సహజంగా ఉండడానికి కారణం ఏంటి ఇతను హిందువు ఇప్పుడు నీతో గుడికొచ్చిన క్రిస్టియన్ అయినా నీతో గుడికొచ్చిన ముస్లిం అయినా హిందువే వాళ్ళేం ముస్లిమ్స్ కాదు వాళ్ళేం క్రిస్టియన్స్ కాదు ఇప్పుడు నీకు పెన్ ఇచ్చావు నాన్న మార్కర్ పెన్ను ఆటో AUTO అని ఉంది నువ్వేమో కొన్ని తెలివితేటలు వాడి ఏయు ఉంచి DI అని రాశావు ఏమవుద్ది ఇప్పుడు అర్థమైంది అవుద్దా ఎప్పటికైనా అవుద్దా మోడీ వచ్చినా వాళ్ళ డాడీ వచ్చినా ఆటో ఆడి కాదు ఈ బోడిగాడికి అర్థం కావాలి నీకు అర్థమై పాడతానే చిన్న పాట పడినా జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జిప్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే అంతే తల్లి ఇంత కష్టపడుతున్నారు మీ వెనకాల చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే మనలో ఎందుకు ఈ యూనిటీ అనేది చాలా తక్కువ ఉంది చాలా మంది పోరాడుతున్నారు మన హిందూ ధర్మం నిల్చోవాలి మనకి ఇప్పటికే చాలా వరకు మనం చూస్తున్నాం ఎన్ని దాడులు అవుతున్నాయి ఏంటనేది అయినా ఎందుకు యువత మేల్కోవట్లే అనుకుంటారు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటారు లేదమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా ఇప్పుడు ఇది ఎన్నో ఇంటర్వ్యూనా నాగద్దా 4, 5 4th కదా సో 2 గంటల పైనుంచి ఈ వేడి లైట్లు వేడి టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నా ఇంకోటి కూడా ఉందా 2 ఇంకోటి ఉంది నేను ఇన్ని మాట్లాడి నేనేం తిన్నప్పుడు మరి మధ్యాహ్నం తిన్నా కదా మళ్ళీ రేపు మధ్యాహ్నం నిన్న ఏకాదశి ఇవాళ ఒక్క భోజనం మళ్ళీ రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇందాక జ్యూస్ తాగాను ఆ జ్యూసు మీకు న్యూస్ వీడియో పెట్టాక వ్యూస్ దాని మీద రివ్యూస్ అంతే మరి ఇప్పుడు ఇంత మాట్లాడి ఎందుకు తినను నాకు నియమం ఉంది కాబట్టి అది ఏకభక్తం నా నియమం సో అలా మన ధర్మం పట్ల ఎవరికైనా బాధ్యత కలగాలి అంటే ఇది ఎంత గొప్పతో నువ్వు తెలియాలి నువ్వు ఫీల్ అవ్వాలి అంటే చెప్పేవాళ్ళు లేరంట ఇప్పుడు వాళ్ళకు ఒకే ఒక పుస్తకం ఉంది నో క్లారిటీ నో ప్యూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ నో మొరాలిటీ ఓన్లీ విత్ స్టూపిడిటీ స్టిల్ దే ఆర్ ప్రాపగేటింగ్ ఈవెన్ దో ఇప్పుడు నేను ఒకసారి బుక్ ఇన్నాను అక్కకొక చెక్క బుక్కు ఇవ్వమో అందులో ఉంది నేను చూసా మంచి బుక్ తర్వాత ఇది కానీ చెక్క బుక్ చూశాను నేను
ఈ బుక్లో మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వీళ్ళు ఏం చెప్పారంటే మనము ఈ భూమి మీదకి మోక్షం పొందడానికి వచ్చామని మనం భావిస్తున్నాం. వీళ్ళు గాడ్ అని ఎవరినైతే అనుకుంటున్నారో, గాడ్ అని ఎవరిని అనుకుంటారు వీళ్ళు? జీసస్, యెహోవా అనుకుంటారు కదా. అందులో వీళ్ళ పార్టీ అధ్యక్షుడు వచ్చి యెహోవా. అతను ఏం చెప్తున్నాడు నువ్వు చదువమ్మా, తెలుగు వచ్చుగా. వచ్చు. ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు నేను చదవాలేదు బయటికి. పైకి చదువు, బూతులే ఉండవమ్మా, కానీ వాడు ఎంత సైకోగాడు, వాడు ఎంత అర్థమైపోతుంది. నేను అనలేదమ్మా, నువ్వు చదివితే నువ్వే అంటావు. నేను పైకి ఓకే. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నది నీ పరముల్లో ఏదొక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించుతుము రండి అని తమ పరనివాసులను ప్రేరేపించురు. నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగున వివరించవలను. అదే నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్యన జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తి చేత అంటే చంపేయాలని చెప్తున్నారా? కనపడుతుందిగా. ఏమండి మా దేవుడిని పూజ చేద్దాం గుడికి రండి అంటే ఏసేయాలని చెప్తున్నాడు. మనది గుడి, వాళ్ళది గుడిసేటి, తేడా లేదు. అక్కడ కొల్లగొట్టిన సొమ్ము అంతటిని విశాల వీధిలో నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పరమును దాన్ని కొల్లగొట్టిన సొమ్ము ఆ పురమును కొల్లగొట్టిన సొమ్మును అగ్నితో ఒత్తిగా కాల్చి వేయవలను. నన్ను ఆవిడ తీసుకుంది కాల్చలేదు. అది ఈ నీతి లేని జాతి. ఈ జాతే కదమ్మా 300 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు. 14 trillions దే లూటెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఈ బెగర్స్, బైబిల్ బెగర్స్, దే ఆర్ థింకింగ్ బెగర్స్. తెలుసా? లండన్ రోజు సూర్యుడు రాడు తెలుసా నీకు? లండన్లో కట్టిన బిల్డింగ్స్ మన సొమ్ముతో కట్టారు. దొంగల మతం. వీళ్ళ గురించే పాడినట్టున్నారా పాట వచ్చింది. దొంగలు ఉన్నారో బాబు, దొంగలు ఉన్నారో, నల్ల బొక్కు పట్టుకొని కొంపలు దగ్గరకు వస్తారు. గాడిదంటాడు వాడు, రక్తమంటాడు, పాపమంటాడు, నరకం పోతావంటాడు. సాంగ్ బాగుంది కదా, రీల్స్ వాడుకున్నాను. నన్ను చెప్పమ్మా, ఈ దరిద్రం మనకు అవసరమా? అంటే నేను డిస్టర్బ్ అయిపోయాను. అంటే అది అందుకే వచ్చాడు. దారా మళ్ళీ లోకలా ఆడేం కేకలేసాడు చెప్తాను. వద్దు గురి. వద్దంటే ఎలా? నువ్వు అక్కడి నుంచే నీకు జ్ఞానం డింగుమని ఎలగద్దు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.